జాబ్ వచ్చాక ప్రతి ఒక్కరు చేయాల్సిన 4 పనులు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవాలి. సడెన్‌గా ఇప్పుడు లే ఆఫ్ సిట్యుయేషన్ వచ్చింది. లేదా ఇంకేదైనా కారణాల వల్ల మిమ్మల్ని టెర్మినేట్ చేశారు ఆర్ మీరే రిజైన్ చేశారు. ఒకసారి మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశాక మీ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, ఇలాంటి టైంలో జాబ్ పోయి కొన్ని మంత్స్ ఖాళీగా ఉంటే ఎవరికైనా కూడా అది కష్టమే అవుతుంది. మీ కరెంట్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అంటో దానికి 6 టైమ్స్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ఇది ఎందుకంటే మీకు ఇప్పుడు ఇది అర్థం కాదు. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాక మీకు దీని వాల్యూ అయితే తెలుస్తుంది. టర్మ్ ఇన్స్యూరెన్స్ ఎర్లీగా తీసుకుంటే మీకు తక్కువ ప్రీమియమ్స్‌తో వస్తుంది. ఇంకా మూడో విషయం తీసుకుంటే మీ పేరెంట్స్‌కి ఆర్ మీ డిపెండెంట్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒకటి తీసుకోండి ప్రైవేట్‌ది. ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లాంటిది ఒకటి తీసుకోండి. ఎందుకంటే హెల్త్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతాయి. ఒక్కసారి ఎవరికైనా మీకు కానీ, మీ డిపెండెంట్స్ కానీ హెల్త్ ఇష్యూ ఏమైనా వచ్చిందంటే మీ సేవింగ్స్ అంతా అయిపోతాయి. ఇంకా ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్‌లో పెడతారా? మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారా? ఇండెక్స్ ఫండ్స్‌లో పెడతారా? ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉందంటే ఈ రోజుల్లో వాల్యూ ఆఫ్ మనీ అనేది చాలా ఫాస్ట్‌గా తగ్గిపోతూ ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసి అంతే రేంజ్‌లో రిటర్న్స్ కానీ మీరు తెచ్చుకోకపోతే మీ మనీకి వాల్యూ పోతుంది. మీరు సేవ్ చేసిందంతా వేస్ట్ అవ్వాల్సి వస్తుంది. వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.